హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోహిణి చేసిన పనితో ప్రభావతిని ఇంటి నుంచి బయటకు గెంటేసిన సత్యం. మరి ప్రభావతిని సత్యం అసలు బయటికి ఎందుకు వెళ్ళిపోమంటాడు? అసలు ఏం జరిగింది, రాబోయే కథలో ఏం జరిగిపోతుందనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. అలాగే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. పెళ్లిలో మాణిక్యం దొరికిపోవడం, అలాగే రోహిణి గురించి నిజమైతే బయటపడిపోతుంది. అలా రోహిణి అయితే పెళ్లిలో అడ్డంగా దొరికిపోబోతుంది. ఇక నిజం తెలుసుకున్న ప్రభావతి రోహిణి మోసం చేసిందని, రోహిణి నా కంటికి కనిపించకూడదు, ఇంక ఈ రోజు నుంచి రోహిణికి ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి తెగేసి చెప్పేస్తుంది ప్రభావతి. అయితే అలా చెప్పడంతో అత్తయ్య, అది కాదు అత్తయ్య, నేను మనోజ్ని వదిలి బ్రతికలేను. మనోజ్ కోసం మాత్రమే ఇదంతా చేశాను. మనోజ్ అంటే నాకు ఇష్టం. డబ్బు లేదు అంటే మీనాలాగే నన్ను కూడా తక్కువ చేసి చూస్తారేమో అన్న భయంతో ఇలా చేశాను. నేను మనోజ్తోనే ఉంటాను, నన్ను మనోజ్ని విడతీయొద్దు అని చెప్పేసి ఎంతగానో వేడుకుంటూ ఉంటుంది రోహిణి. మావయ్య, మీరైనా చెప్పండి మావయ్య, అత్తయ్యకి నన్ను క్షమించమని చెప్పండి మావయ్య అని చెప్పేసి అంటూ ఉండగానే, అమ్మ అసలు నువ్వు అప్పుడే ఈ విషయం ముందు నాతో చెప్పు ఉంటే ఖచ్చితంగా నేను నీకు మనోజ్కి పెళ్లి చేసేవాడిని. డబ్బు గురించి నేను ఇప్పుడు ఆలోచించలేదు. వాళ్ళ అదృష్టం బాగుంటే మీ అంతటా మీరే డబ్బు సంపాదించుకుంటారు. మీ పుట్టింటిలో డబ్బు ఎంతుంది, మీరు ఎంత కట్నం తెచ్చుకుంటారు అని నేను ఏ రోజు అనుకోలేదు. మీ మధ్య డబ్బు విషయంలో భేదాభిప్రాయాలు నేను చూపించలేదు. కానీ ఇదిగో ఈ ప్రభావతి కారణంగా నువ్వు ఈరోజు ఇన్ని అబద్ధాలు ఆడి మా అందరి ముందు తలదించుకునే పరిస్థితి తెచ్చుకొని చివరకు మీ నాన్న చనిపోయాడు అంటూ బూడిద తీసుకొచ్చి మా మొహాన మసిపూసి ఇక మారేడుకాయ చేశావు. ఇప్పుడు చూస్తే క్షమించండి అని అడుగుతున్నావు. నిన్ను ఎంతగానో నమ్మింది ప్రభ. మా అందరికన్నా ఎక్కువగా నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంది. కోటేశ్వరరాలు అని ఆశపడింది. కానీ నువ్వు ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడి అందరినీ మోసం చేశావు. ఇప్పుడు ప్రభ కోపాన్ని తగ్గించడం ఎవరి వల్ల అవుతుంది అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటాడు. నువ్వు ఇప్పటికైనా మారుతావనే నమ్మకం నాకైతే కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఎన్నో అబద్ధాలు చెప్పావు, ఇక ముందు నిజాలు మాత్రమే చెప్తావని గ్యారంటీ లేదు. అలానే నా పెద్ద కొడుకు నిజాయితీగా ఉంటాడని నేను అనడం లేదు. వాడు కూడా ఎప్పుడూ అబద్ధాలు చెప్తూ మోసాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వాడికి తోడు నువ్వు తయారయ్యావు. ఇద్దరూ మోసం చేసేవాళ్లే. అయితే ఇద్దరికీ ఎవరో విలువ ఇవ్వరు, మీకంటూ గౌరవం ఉండదు. మీ దగ్గర ఏమీ లేకపోయినా ప్రతిసారి మీనా బాలు విషయంలో తక్కువ చేసి మాట్లాడుతూ చాలా రకాల మాటలని అవమానపరిచారు. మీనా ఎప్పుడు నీతిగా నిజాయితీగా బ్రతికింది. మోసాలు అబద్ధాలు అనేవి తనకి కానీ అసలు ఇక బాలు కానీ అలాగే శృతి రవికి కానీ తెలియదు. వాళ్ళ కష్టం మీద వాళ్ళు బ్రతుకుతున్నారు. మీరు ఈ ఇంటి సొమ్ముని తింటూనే ఈ ఇంట్లో వాళ్ళ మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అలాగే మేమేదో సంపాదించుకున్నామని విర్రవీగుతూ వీళ్ళందరినీ హేళన చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు తలదించుకుంటే మాత్రం సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది, చేసిన తప్పులు ఎలా మాసిపోతాయని ఇక సత్యం అయితే రోహిణితో అంటూ ఉంటాడు. ఎవరిని క్షమించమన్నా ఎవ్వరూ కూడా పట్టించుకోరు. ఎందుకంటే రోహిణి అందరినీ అంతగా బాధ పెడుతుంది. ప్రభావతి మాత్రం ఇంకా చాలు జరిగింది, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ప్రభ, అది కరెక్ట్ కాదేమో. లేదండి, ఇక్కడ తను ఉండకూడదు, తను ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తను ఈ ఇంట్లో ఉంటే నేను ఈ ఇంట్లో ఉండను అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక రోహిణి అయితే ఏడుస్తూ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. మనోజ్ వైపు చూసినా మనోజ్ ఒక్క మాట కూడా మాట్లాడడు, తలదించుకుని నిలబడతాడు. ఆ పైగా మనోజ్కి చాలా కోపం వస్తుంది. తన దగ్గర ప్రతిసారి నటించిందని, కేవలం తన మీద ప్రేమ కూడా అబద్ధమే అని, తన మోసాల్ని కప్పిపుచ్చుకోవడానికే తన మీద ప్రేమ చూపించిందని మనోజ్ ఎంతగానో బాధపడతాడు. ఇక ఇలా జరుగుతూ ఉండగానే ఈలోగా ప్రభ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ప్రభ, ఇదంతా జరగడానికి మొదటి కారణం నువ్వే. వాడు ఈరోజు ఇలా తయారవడానికి, రోహిణి అబద్ధాలు చెప్పడానికి
నువ్వే కారణం. ఏం మాట్లాడుతున్నారండి? నేను కారణమేంటి? రోహిణిని అబద్ధాలు చెప్పమని నేను చెప్పానా? వీడిని మోసాలు చేయమని నేను చెప్పానా? నీ కారణంగానే నువ్వు చేసిన పనుల వల్లే రోహిణి మోసం చేసింది. నువ్వు కోడళ్ళ మధ్య డబ్బు అభిప్రాయ భేదాలు చూపించావు. డబ్బున్న కోడల్ని ఒకలాగా, డబ్బు లేని కోడల్ని ఇంకొకలాగా చూడడం మొదలుపెట్టావు. అందుకే రోహిణి మోసం చేసింది. డబ్బు కోసం ఏదైనా చేసే వీడిని పట్టుకొని ఇక రోహిణికిచ్చి పెళ్లి చేశావు. రోహిణి గొప్పింటి అమ్మాయి అనుకున్నావు. వీడి అమాయకత్వం, వీడి చేసే పనుల్ని ఇక తను అవకాశంగా ఉపయోగించుకొని మనల్ని బాగా మోసం చేసింది. ఈ పరిస్థితిలో తనని బయటకు గెంటేశావు. కానీ నీకు మాత్రం ఇంట్లో ఉండే హక్కుందా? అసలు నువ్వు ఇంట్లో ఎలా ఉంటావు అంటే ఏం మాట్లాడుతున్నారు? అవును, రోహిణిని బయటకు గెంటేశావు. తప్పులన్నీ నువ్వు అలాగే నీ పెద్ద కొడుకు చేశారు. పైగా నీ పెద్ద కొడుకు జీవితాన్ని నీ చేతులతో నువ్వే నాశనం చేసేసి ఈరోజు రోహిణిని గెంటేసి నువ్వు మాత్రం ఎలా ఇంట్లో ఉండాలి అనుకుంటున్నావు? నీకు కూడా ఇంట్లో ఉండే అర్హత లేదు. ఈ ఇంట్లో ఉంటూ ప్రతిసారి నీ తప్పుల్ని క్షమిస్తూ వస్తే నీ ద్వారా ఇదిగో ఇలా ఇంటికే తలవంపులు తెచ్చే పనులు జరుగుతున్నాయి. నువ్వు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి లేదు. నువ్వు నెత్తిన పెట్టుకున్న నీ కొడుకు కోడలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో చూసావు కదా. ఇక మీదట నువ్వు ఇంట్లో ఉండడానికి సరిపోవు, వెళ్ళిపోమంటూ ఇక ప్రభావతిని సత్యం బయటికి తోసేస్తాడు రోహిణి చేసిన పనుల కారణంగా. అలా ప్రభావతికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని చెప్పి మీరు కోరుకుంటున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.